తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన ఏ రకంగా ఉంది అనేటువంటి అంశం మీద ఓటా అనేటువంటి సంస్థ తెలంగాణ ప్రజల అభిప్రాయాలను సేకరించేటువంటి ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన ఏ రకంగా ఉందనేది ఓటా ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఏ రకంగా ఉంది అనేది మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఈ సర్వే గురించి వివరించడానికి ఓటా సంస్థ ఫౌండర్ CEO కంబాలపల్లి కృష్ణ గారు. కృష్ణ గారు నమస్తే. హలో. కృష్ణ గారు, ఏంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన పూర్తి చేసిన సందర్భంగా మీరైతే సర్వే నిర్వహించారు. ఏ ప్రాతిపదికన సర్వే నిర్వహించారు అంటే ఏం చెప్తారు? బేసిక్గా ఈ 100 రోజుల్ని ఒక బెంచ్ మార్క్ మనం ఎందుకు తీసుకున్నామంటే, ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారు, నేను 100 రోజులు 6 గ్యారెంటీలు అమలు చేసి చూపిస్తాము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అనేది PCC అధ్యక్షుడు ఉన్నప్పుడు చెప్పారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి మీటింగ్లో కూడా చెప్పారు, మాకు 100 రోజుల సమయం ఇవ్వండి, ఈ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేసి చూపిస్తామని. నాకు ఒక 2.5 నెలలు 3 నెలల తర్వాత ఐడియా వచ్చింది, అవును 100 రోజులు సమీపిస్తుంది కదా, అసలు ఎన్ని గ్యారంటీలు అమలయ్యాయి, ఎంతవరకు జనంలోకి వెళ్ళగలిగారు, ఏం జరుగుతుంది ఫీల్డ్లో, ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఎలాంటి ఒపీనియన్ వచ్చింది, అసలు వీళ్ళు చెప్పిన 6 గ్యారంటీలో ఎన్ని గ్రౌండింగ్ అయినాయి లేదో తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేసి ఎలా ఉంటుంది అనేది నేను ఆలోచించిన. బహుశా ఎవరు కూడా చేసినట్టు లేదు, ఎవరు కూడా సర్వే రాలేదు. దానికైతే మేము మా యాజ్ యూజువల్ గా జనరల్ గా మనం మూడ్ ఆఫ్ తెలంగాణ చేసినాం, మూడ్ ఆఫ్ ఏపీ చేసినాం, ఎగ్జిట్ పోల్ తెలంగాణ ఎగ్జిట్ పోల్ చేసినాం, మూడ్ ఆఫ్ ఖమ్మం, మూడ్ ఆఫ్ మునుగోడు చేసిన పద్ధతుల్లోనే ఇప్పుడు కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మనం శాంపిల్ సేకరించడానికి ఒక సిస్టమేటిక్ గా, అంటే రైతులు ఏమనుకుంటారు, కూలీలు ఏమనుకుంటారు, ఉద్యోగస్తులు ఏమనుకుంటారు, రిటైర్ వాళ్ళు ఏమనుకుంటారు, పెన్షన్దారులు ఏమనుకుంటారు, అంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాలో చేసినాం. అన్ని జిల్లా, అందుకే మనకు ఒక స్లైడ్ ఉంటుంది ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ యొక్క పరిపాలన ప్రోగ్రెస్ ఏ విధంగా ఉందో లాస్ట్ లో ఒక స్లైడ్ కూడా వస్తుంది మనకి. సో ఇంకోటి, ఈవెన్ దో ఏజ్ గ్రూప్ ను కూడా మనం టార్గెట్ చేసినాం. ఎందుకంటే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మాట్లాడిన అంశాలే ఉద్యోగాలు కొన్ని నియామకాలు చేశారు. ఏవి గతంలో కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక పత్రాలు వీళ్ళు ఇచ్చారు. అట్లాగే పెన్షన్ల విషయం కావచ్చు, రైతు బంధు విషయం కావచ్చు, ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఎన్నిటిని కంటిన్యూ చేస్తున్నారు, ఎన్ని వస్తున్నారు. అందుకనే ఏజ్ గ్రూప్లలో కూడా పర్టికులర్గా పెన్షన్దారు దగ్గర పోయినాం, పర్టికులర్ రైతుల దగ్గర పోయినాం, పర్టికులర్ మిడిల్ క్లాస్ దగ్గర పోయినాం. అసలు వీళ్ళందరూ ఏంది, ఈ సెక్టార్స్ అందరూ కూడా ఎట్లా గవర్నమెంట్కి ఇచ్చేసిన విషయం తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నం బాగానే ఈ సర్వే. ఓకే, ఒకసారి మనం అసలు మెథడాలజీ చూద్దాము. ర్యాండమ్ మెథడాలజీ ఉపయోగించారు వీళ్ళు సర్వే చేయడానికి. నెక్స్ట్ శాంపిల్స్ వచ్చేసి 5,950 మంది దగ్గర శాంపిల్స్ తీసుకున్నట్లుగా ఈ సర్వే ప్రకారంగా అయితే మనకు తెలుస్తుంది. 54% పురుషుల్లో, 46% మహిళల్లో ఈ సర్వే నిర్వహించారు. నెక్స్ట్ 18 నుంచి 25 మధ్య వయసు ఉన్న వాళ్ళు 7% మంది ఈ సర్వేలో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ 26 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారి దగ్గర నుంచి 31% అంటే ఈ సర్వే చేయడం జరిగింది. నెక్స్ట్ 36 నుంచి 45 వయసు ఉన్న వాళ్ళు 28%, 46 నుంచి 55 మధ్య వయసు ఉన్న వాళ్ళు 17%, 55 నుంచి 65 మధ్య వయసు ఉన్న వాళ్ళు 5%, 65 పైగా వయసు ఉన్న వాళ్ళు 12% అంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ అయితే మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి సర్వే ప్రకారంగా 4%, ప్రైవేట్ ఎంప్లాయీస్ని 8%, రిటైర్డ్ ఎంప్లాయీస్ని 6%, ఫార్మర్స్ని 18%, డైలీ లేబర్స్ని 10%, హోమ్ మేకర్స్ని 14%, వర్కర్స్ని 9%, అలాగే పెన్షనర్స్ని 12%, స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళని 13%, యూత్ని 16%. ఇలా రకరకాల రంగాల్లో రాణిస్తున్న వాళ్ళందరి మీద, అంటే రకరకాల వయసు నుంచి 18 సంవత్సరాల నుంచి మొదలు 65 సంవత్సరాల ప్లస్ వరకు కూడా రకరకాల వయసు ఉన్న వారి దగ్గరికి వెళ్ళి సర్వే నిర్వహించడం జరిగిందని కృష్ణ గారు చెప్తున్నారు. నెక్స్ట్ అసలు ఏ అంశాల మీద ఈ సర్వే నిర్వహించారు అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. 100 రోజుల కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది అని సర్వే సంబంధించినటువంటి ప్రశ్న అడగగా బాగుంది అంటూ 28% మంది జవాబు చెప్పినట్లుగా, బాగోలేదు అంటూ 13% మంది జవాబు చెప్పినట్లుగా, పర్వాలేదు అంటూ 53% మంది చెప్పినట్లుగా, చెత్తగా ఉంది అంటూ 6% మంది చెప్పినట్లుగా ఈ సర్వే రిపోర్ట్ అయితే మనకు తెలియజేస్తుంది. కృష్ణ గారు చెప్పండి. అంటే బేసిక్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి పాస్ మార్కులు వచ్చినాయి. ఓకే, ఈ 100 రోజుల్లో 100 రోజుల్లో పాస్ మార్కులు వచ్చినాయి. అంటే పూర్తిగా ఓ అద్భుతం అని చెప్పలేదు, పనికిరాదని కూడా చెప్పలేదు. ఓకే, పర్వాలేదు అనేది ఎక్కువ శాతం చెప్పినట్టు. అంటే వీళ్ళకి ఇచ్చిన ఈ 100 రోజుల టైంలో పర్వాలేదు, బాగానే చేస్తున్నారు.
ఎందుకంటే 100 రోజుల సమయం అనేది నిజంగా సైంటిఫిక్గా సరిపోదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయడానికి కానీ వీళ్ళు పని చేయడానికి కూడా సరిపోదు. ఓకే, ఈ 100 రోజుల్లో ఏం జరిగిందయ్యా అంటే అసలు ఏ బొక్కలు ఏముంది, ఏ అప్పులు ఎంత ఉంది, ఎక్కడి నుంచి ఏడ తెచ్చుకొని కట్టుకోవాలి, జీతాలు ఎట్లా ఇవ్వాలి, పెన్షన్లు ఎట్లా ఇవ్వాలి, ఈ సమీక్ష సమావేశాలు డిపార్ట్మెంట్ ఇప్పటికి కూడా చాలా డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళకి సహాయ నిరాకరణ ఉంది. పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు ఇంకా గవర్నమెంట్ సహకరిస్తలేదు. వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని నిన్న కూడా మీట్ ది ప్రెస్ లో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అంటే ఈ 100 రోజుల్లో సర్దుకోవడానికే సరిపోయింది అనమాట. అంటే ఏం జరుగుతుంది, ప్రభుత్వం అసలు ఏ లోతుపాతులు తెలుసుకొని అసలు ఈ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మేము రాగానే ఒక బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది, రాగానే అప్పులు ఎంతో తెలుసాలి, రాగానే కాళేశ్వరం మేడిగడ్డ కుంగిపోయిన విషయాన్ని ఒక ఇష్యూ తర్వాత ఒక ఇష్యూ ప్రభుత్వం మీద పడుతూ వచ్చేసరికి చివరికి 100 రోజులు ఏమైందంటే అసలు గవర్నమెంట్ యొక్క రూపురేఖలు ఏందో తెలుసుకునే లోపు 100 రోజులు అయిపోయింది. అయితే కొన్ని పనులు చేయడానికి ప్రయత్నం చేశారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఎంతో కొంతగా వీళ్ళు కూడా అప్పులు తేవాల్సిందే. అప్పులు తేవకుండా ఇప్పుడు రాష్ట్రం నడిచే పరిస్థితి లేదు. కాకపోతే ఇదివరకేమో దుబారా జరిగిందన్నారు, ఇప్పుడు ఆ దుబారా జరగకుండా ఎట్లా చేయాలనే విషయంలో నడుస్తుంది. సో అందుకనే ప్రజల మద్దతు అనేది ఓకే పర్వాలేదు ఇంకా చేయండి. 100 రోజుల కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది అంటే పర్వాలేదు అంటూ 53% మంది వారి జవాబును చెప్పడం ద్వారా అంటే ఈ 100 రోజుల కాంగ్రెస్ పరిపాలన పర్లేదు అని అయితే మనం భావించవచ్చు అంటూ ఈ సర్వే రిపోర్ట్ అయితే తెలియజేస్తుంది. నెక్స్ట్ అంశం వచ్చేసి ప్రజాపాలనలో దరఖాస్తుల పరిష్కారం మొదలైందా అంటే అయ్యింది అంటూ 6% మంది, కాలేదు అంటూ 44% మంది, తెలియదు అంటూ 50% మంది ఆన్సర్ చేసినట్లుగా కూడా మనకైతే తెలుస్తూ ఉంది. సార్ దీని గురించి ఏమని చెప్తారు? ఇప్పుడు ఏమైందంటే ప్రజాపాలనలో ఫస్ట్ ఒక వారం రోజులు గడువు ఇచ్చారు కదా, ఇచ్చి మీరు 6 గ్యారెంటీలకి అప్లై చేసుకోమన్నారు. చాలా మంది అప్లై చేసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మళ్ళీ ప్రజలకి కమ్యూనికేషన్ లేదు, మెసేజ్ మాత్రం వస్తుంది. మీరు ఇప్పుడు ప్రగతి భవన్ పోయి ప్రజాపాలనలో ఒక దరఖాస్తు ఇస్తే ఓకే వీ హావ్ రిసీవ్డ్ యువర్ అప్లికేషన్, దిస్ ఈజ్ యువర్ అప్లికేషన్ నెంబర్ సో అండ్ సో, థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఒక మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత దాని ఫాలో అప్ యాక్టివిటీ అనేది ఇప్పటి వరకు జనానికి తెలుస్తలేదు. చాలా తక్కువ మందికి మాత్రమే సమస్యలు పరిష్కారం అయినట్టుగా మనకు ఫీడ్బ్యాక్ వచ్చింది. అయితే పరిష్కారం కాకపోగా అసలు ఏ గ్యారంటీకి ఎక్కడ అప్లై చేసుకోవాలనే విషయంలో కూడా గందరగోళం ఉంది. జనానికి తెలియట్లేదు. నేను ఇచ్చిన అప్లికేషన్ ఇచ్చిన మళ్ళీ నేనే పోయి అడగాలన్నా, నా ఇంటికి ఎవరైనా వచ్చి అడుగుతాడు అనే విషయంలో క్లారిటీ లేదు. సో దానివల్ల ఏంటంటే ప్రజలు ఏమో అప్లికేషన్ అయితే పెట్టినాం, మాకు ఏమైందో తెలుసు. అంటే మీ సర్వేలో కూడా వాళ్ళు అలాగే అస్పష్టంగా అందువల్ల 50% ఇక్కడ వచ్చింది. ఖచ్చితంగా ఇగో నేను మొన్న పోయినా నా బాయ్కాట్ సమస్య ఉంది చెప్పొచ్చిన, ఇంతవరకు ఎవరు రాలేదు అనేవాళ్ళు ఈ 44%లో ఉన్నారు. ఏమో పోయి ఆ రైతు అప్లికేషన్ ఇచ్చినా టిక్కులు పెట్టినాం ఇప్పటి వరకు అయితే ఎవరు రాలనే వాళ్ళందరూ దీంట్లో ఉన్నారు అనమాట. అది పరిస్థితి. ఓకే సార్. నెక్స్ట్ కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలవుతాయని అనుకుంటున్నారా అనేటువంటి ప్రశ్నకి అవుతాయి అంటూ 54% మంది సమాధానం చెప్పినట్లుగా, కావు అంటూ 6% మంది సమాధానం చెప్పినట్లుగా, చెప్పలేం అంటూ కూడా 40% మంది సమాధానం చెప్పినట్లుగా ఈ సర్వే అయితే మనకు తెలియజేస్తుంది. సార్ దీని గురించి ఏమంటారు? అంటే 6 గ్యారెంటీల్లో ఒక కీలకమైన అంశం ఏంటంటే అందరూ 6 గ్యారెంటీలు అంటారు కదా, ఈ 6 గ్యారెంటీల పరిధిలో 13 హామీలు ఇచ్చారు. పేరుకు 6 గ్యారెంటీలు అని మనకు వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో కనపడుతున్నా దాని కింద సబ్ సెక్షన్ల కింద 13 హామీలు ఇచ్చారు. ఇప్పటి వరకు 13 హామీలు అమలైంది 5 మాత్రమే, ఇంకా 8 హామీలు అమలు కాలేదు, ముట్టుకోలేదు ఇంకా. అట్లాంటి 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలనే లాంఛనంగా ప్రకటించారు, 6వ గ్యారెంటీని ఇంకా ప్రకటించారు. సో ఇప్పుడు ఏమైందంటే 6 గ్యారెంటీలు అమలు అవుతాయంటే మరి ఇప్పటి వరకు చెప్పిన 13లో 5 అయినాయి కనుక జనం ఉందంటే ఏమో మరి అయితే కావు, ఆయనే మొత్తం తినేసిపోయినట్టే, మరి ఈయన నుంచి తెచ్చి పెడతాడు మనకన్నా ఒక సెక్షన్ మాట్లాడుకుంటుంది. వీళ్ళు ఇవన్నీ ఎన్నికల్లో గెలవడానికి ఇచ్చారు కానీ ఇవన్నీ అయ్యేగా పోయేగా అని ఒక సెక్షన్ మాట్లాడుతుంది. కొంతమందికి ఏమో మనకు లబ్ధిదారులు కనబడుతున్నారు. ఏది గృహజ్యోతి కానీ, ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ, 500 రూపాయల సిలిండర్ కానీ, 10,000 రూపాయల 10 లక్షల ఆరోగ్యశ్రీకి సంబంధించిన విషయం కానీ, ఇట్లా కొంతమంది మనకు ఈవెన్ రైతు బంధు కూడా అప్ టు 4 acres వరకు వచ్చింది. సో ఇట్లా కొన్ని బెనిఫిట్స్ ఆల్రెడీ బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ జీతాలు పెన్షన్లు కూడా మొన్న మార్చిలో 4వ తారీఖు వరకు వేశారు. అంటే గతానికి భిన్నంగా గతంలో 15, 20 తారీఖు కొన్ని జిల్లాలకు అసలు రాకపోవడం ఇట్లాంటి పరిస్థితి నుంచి కొంచెం వచ్చింది. సో అందుకని 6 గ్యారెంటీల అమలు విషయంలో 50% అయితే నమ్ముతున్నారు అవుతాయని, 50% డైలమాలో ఉన్నారు. ఓకే సార్. నెక్స్ట్ చూద్దాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మీ అభిప్రాయం ఏంటి అనేటువంటి ప్రశ్న ఎదురైనప్పుడు మంచిదే అంటూ 53% మంది సమాధానం చెప్పినట్లు, అనవసరం అంటూ 10% మంది సమాధానం చెప్పినట్లుగా, పరిమితులు పెట్టాలి అంటూ కూడా 37% మంది సమాధానం చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. సార్ దీని గురించి ఏమంటారు?
ఇది అత్యంత పాపులర్ స్కీమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన దాంట్లో ఇదే ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ తీసుకొస్తున్న స్కీమ్ ఏదైనా ఉందంటే ఇదే. ఓకే. చాలా మంది ఏంటంటే ఈ ఫెసిలిటీ ఉండటం వల్ల ఎప్పుడెప్పుడో కలవని బంధువులను కూడా ఎప్పుడెప్పుడో చూడని బంధువులు ఇప్పుడు ఈవెన్ ఫంక్షన్ పిలిస్తే ఇదివరకు ఏం పోతాంలో ఇంటి ఒక నలుగురు పోవాలంటే ఇంత ఛార్జ్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఏముందరో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఫ్రీ అని ఇక మగోడు ఒక్కడ పెట్టుకొని పోతే అయిపోద్ది కదా అనుకోని ఇట్లా పోయే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది, బాగా వాడుకుంటున్నారు. సో ఈ ఉచిత బస్సు ప్రయాణం పైన అయితే తెలంగాణ ప్రజలు, తెలంగాణ మహిళలు అయితే మంచి స్పందనతోనే ఉన్నారు. మహిళలు బాగున్నారు, పురుషులు వ్యతిరేకంగా ఉన్నారు. పురుషులకి సీట్లు దొరకట్లేదన్న సమస్య ఉంది. పురుషులు ఇదివరకు బస్సు మహిళలు చూస్తే ఆపేవాళ్ళు కానీ ఇప్పుడు పురుషులను చూస్తే ఆపుతున్నారు, సానుభూతితో అంటే జోకులు వేసుకుంటున్నారు. అంటే ఈ పరిమితులు పెట్టాలనేది ఈ పరిమితులు ఏమని పెట్టాలని అడుగుతున్నారంటే ఓకే సార్ మీరు పెట్టారు, స్కీమ్ బాగుంది, కానీ బస్సుల సంఖ్య పెంచకుండా స్కీమ్ పెంచితే ఎక్కాల్సిన జనం పెరిగారు కదా, మరి ఎక్కడ కూర్చోవాలి ఈ జనం అంతా? ఎక్కడ అంతా నిలబడిపోవాల్సిందే. మీరు ఇవాళ హైదరాబాద్ సిటీ బస్సులు ఏదన్నా చూడండి, మహిళలు ఇదివరకు నిలబడటం అనేది రేరు కనపడింది. ఇప్పుడు మహిళలు కూడా పురుషుల సీట్ల దాకా నిలబడేంత పరిస్థితి, జనరల్ సీట్ల వరకు నిలబడేంత పరిస్థితికి వచ్చేసింది. ఈవెన్ రూరల్ కి వెళ్లే ప్రతి బస్సులో కూడా ఈ రోజు ఉమెన్ మాక్సిమం 90% నిలబడే పోతున్నారు. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే లేడీసే కొన్ని సూచనలు చెప్తున్నారు, సార్ మాకు బస్సులన్నా పెంచండి, లేదంటే 10 బస్సుల్లో 2 బస్సులు మాకే ఇచ్చేసి ఆడవాళ్ళే తిప్పండి ఆ బస్సులో, లేదంటే ఒకవేళ మేము జనరల్ బస్సు ఎక్కితే మాకు హాఫ్ టికెట్ అన్నా కొట్టండి, అప్పుడు మాత్రమే ఈ ఫెసిలిటీలో ఫ్రీగా తిరిగే వాళ్ళకి కొంచెం తగ్గుతారు జనం అని చెప్పుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ అంశం చూద్దాం. 200 యూనిట్ల వరకు జీరో కరెంటు బిల్లు వచ్చిందా అనేటువంటి అంశం గురించి ఓటా సంస్థ అడిగినప్పుడు వచ్చింది అంటూ 14% మంది సమాధానం చెప్పినట్లుగా, రాలేదు అంటూ 66% మంది సమాధానం చెప్పినట్లుగా, దరఖాస్తు చేసుకున్నాం అంటూ 20% మంది సమాధానం చెప్పినట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. సార్ దీని గురించి ఏమంటారు? ఈ కరెంట్ బిల్లు అనేది సింపుల్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అనేది పెట్టారు కదా. ఆ విషయంలో 200 యూనిట్ల వరకు లోపు మీకు ఆ మంత్ రీడింగ్ వస్తేనే మీరు దీని పరిధిలోకి వస్తారు. పైగా మళ్ళీ మీకు రేషన్ కార్డు ఉండాలి, దీనికి అప్లికేషన్ పెట్టుకొని ఉండాలి. మళ్ళీ మీ ఇంటికి కరెంట్ బిల్ కలెక్టర్ వచ్చినప్పుడు ఆ 1 మంత్ రేటింగ్లలో 200 యూనిట్లే రావాలి. 200 మించి 1 యూనిట్ దాటినా మళ్ళీ 201 యూనిట్లకు డబ్బులు కట్టాలి. ఓకే, మరి ఓన్లీ మీకు 200 పైన మీరు 10 యూనిట్లు ఎక్కువ కాల్చారు అనుకోండి, 10 కట్టాలి. జనం ఏం కొడుతున్నట్టే మీరు 200 ఫ్రీ ఇస్తారు కదా, ఆ పైన 10కే మా దగ్గర డబ్బులు తీసుకోండి, 210కి ఎందుకు తీసుకుంటున్నారని జనం అడుగుతున్నారు. ఓకే, అందుకే రాలేదని చాలా మంది అంటే రాలేదంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు మన దగ్గర మీటర్ రీడింగ్ తీసేవాడు ప్రతి నెల ఒకటే తేదీని వస్తాడా మీ ఇంటికి, మా ఇంటికి వస్తున్నాడా? ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. మీ ఇంట్లో కరెంట్ రీడింగ్ తీసే వ్యక్తి ప్రతి నెల ఒకటే ఏ తేదీని చెప్తే ఆ తేదీని వస్తున్నాడా? ఓ రోజు 2వ తారీఖు వస్తాడు, ఓ రోజు 3వ తారీఖు వస్తాడు, ఓ రోజు 4వ, ఓ రోజు 10వ తారీఖు దాకా కూడా రాడు. అంటే మీకు ఈ 4 రోజులు కలిసి వస్తే మీ రీడింగ్ పెరిగిపోయింది కదా. అంతకుముందు 170 ఉన్నది, మీరు వారం రోజులు లేట్ చేస్తే 210కి పడిపోయింది. ఇప్పుడు నేను అనవసరంగా పాయింట్లు పెరిగిందని చెప్పి మొత్తం 210 కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి కట్టాల్సిందే. కనుక జనం కొంచెం ఆ విషయంలో గందరగోళంగా ఉన్నారు. కొంచెం క్లారిటీ కూడా జనానికి ఇవ్వాలి. అంటే ప్రభుత్వం క్లియర్ ఉంది కానీ జనం అర్థం చేసుకోవట్లేదు. ఓకే ఓకే సార్, నెక్స్ట్ రైతు బంధు డబ్బులు వచ్చాయా అనేటువంటి ప్రశ్న ఓటా సంస్థ అడిగినప్పుడు వచ్చాయి అంటూ 73% మంది సమాధానం ఇచ్చినట్లుగా, రాలేదు అంటూ 12% మంది సమాధానం ఇచ్చినట్లుగా, కొంతమందికే వచ్చాయి అంటూ కూడా 15% మంది సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కృష్ణ గారు దీని గురించి ఏమంటారు? రైతు బంధు అనేది పెద్ద విషయం కదా. కేసీఆర్ ప్రభుత్వంలో మొత్తం అనర్హులకు ఇచ్చారు, పెట్రోల్ బంకులకు ఇచ్చారు, ఖాళీ జాగాలకు ఇచ్చారు అని కూడా చెప్పారు కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫస్ట్ ఎకరం లోపు వాళ్ళకి ఇవ్వటం స్టార్ట్ చేసింది. తర్వాత ఎకరన్నర, 2 ఎకరాలు, 2.5, లేటెస్ట్గా 4 ఎకరాల వరకు ఇచ్చారు. ఇంక ఇవ్వాల్సిన వాళ్ళు ఒక 10 to 15% మిగులుతారు. దానికి ఒక 1500 కోట్లు కావాలి అది ఇవ్వాలంటే. సో అందుకని అందరికీ రాలేదు, కొంతమందికి వచ్చిందనే ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ 10 గుంటలు ఉన్న నాలాంటి వాడికి పడ్డాక నాకు రైతు బంధు వచ్చిందని చెప్తా కానీ నాకు 10 గుంటలు అని చెప్పాను కదా, నాకు వచ్చిందని అంట కదా. ఎకరం ఉన్న 2 ఎకరాలు ఉన్న నాకు రాలేదని వాళ్ళు బాధపడుతుండే. కొంతమందికే వచ్చింది. మా ఊర్లో ఇప్పుడు కొంతమందికే రావటం అంటే అక్కడ వాళ్ళు ఎకరాలను బేస్ చేసుకుని వేస్తూ వచ్చారు. పైసలు టైట్ ఉన్నాయి కదా, దానివల్ల ఫస్ట్ 1 ఎకరం వరకు, తర్వాత 2 ఎకరాల వరకు, 3 ఇట్లా వేసుకుంటూ రావటం వల్ల ఇప్పటికైతే పర్లేదు 70%, 75% వరకు రీచ్ అయింది. అదే ఓవరాల్ గా రైతు బంధు డబ్బులు వచ్చాయంటే 73% వచ్చాయనే సమాధానం చెప్తున్నారు కాబట్టి వాళ్ళు పాజిటివ్ గానే ఉన్నట్లు మనం భావించవచ్చు. జీతాలు, పెన్షన్లు సకాలంలో వస్తున్నాయా అనేటువంటి ప్రశ్న ఓటా సంస్థ అడిగినప్పుడు వస్తున్నాయి అంటూ 72% మంది,
రావడం లేదు అంటూ కూడా 28% మంది సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. దీని గురించి ఏమంటారు కృష్ణ గారు? ఇప్పుడు యాక్చువల్గా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇమీడియట్గా ఫస్ట్కి జీతాలు పెన్షన్లు ఇవ్వలేకపోయింది. ఈవెన్ రేవంత్ గవర్నమెంట్ కూడా 1వ తారీఖు ఫస్ట్ 1-2 months ఇవ్వలేకపోయింది. ఓకే, అంటే మీకు జనవరి కానీ ఫిబ్రవరి కానీ ఇవ్వలేదు. మార్చి మాత్రం 4వ తారీఖు వరకల్లా మెజార్టీ 90% జీతాలు పెన్షన్లు ఇవ్వగలిగారు. ఓకే, మిగతా కూడా పెండింగ్ కూడా వచ్చేసినాయి. ఓకే, అందుకే పాజిటివ్గా ఉంది ఈ విషయం పాజిటివ్. ధరణి సమస్యల పరిష్కారం మొదలైందా అనేటువంటి ప్రశ్న ఓట అడిగినప్పుడు అయ్యింది అంటూ 3% మంది, కాలేదు అంటూ 81% మంది, దరఖాస్తు చేసుకున్నామంటూ 16% మంది సమాధానం ఇచ్చినట్లుగా ఈ సర్వే ప్రకారం అయితే మనకు తెలుస్తూ ఉంది. కృష్ణ గారు దీని గురించి ధరణి సమస్య ఇప్పటికీ కూడా సమస్య ఉంది. నిన్న కూడా మనం మీట్ ది ప్రెస్లో జనం మన రిపోర్ట్స్ అడిగినప్పుడు ధరణిలో ఇంకా ఇష్యూస్ సాల్వ్ కావాల్సిన, అసలు ఎవరు గెట్టు పంచాయతీ ఏంది, సర్వే నెంబర్ పంచాయతీ ఏంది, అందరు అప్లికేషన్ తీసుకున్నారు, మళ్ళీ ఫీల్డ్ మీదకి వచ్చి వెరిఫికేషన్ స్టార్ట్ కావట్లేదు. వాళ్ళకు స్పెషల్ డ్రైవ్ పెట్టారు కూడా ధరణి మీద, వాటిల్లో కూడా పరిష్కారాలు ఏం దొరకట్లేదు. అన్నీ మాట్లాడుతున్నారు, నీకు నాకు మధ్య ఏం పంచాయతీ మాట్లాడుతున్నారు తప్ప పరిష్కారం చూపలేకపోతున్నారు ఇంకా. ఓకే, నెక్స్ట్ అంశం చూద్దాం. మీ ప్రాంతంలో కరెంటు కోతలు ఉన్నాయా అంటూ ఓట అడిగిన ప్రశ్నకు తెలంగాణ ప్రజల అభిప్రాయం ఏంటనేది మనం చూద్దాం. ఉన్నాయి అంటూ 33% మంది, లేవు అంటూ 40% మంది, అప్పుడప్పుడు అంటూ 27% మంది సమాధానం ఇచ్చినట్లుగా కూడా మనకైతే తెలుస్తూ ఉంది. కృష్ణ గారు దీని గురించి? కరెంటు కోతలు మీరు చూసే ఉంటారు. అటు కేసీఆర్ గవర్నమెంట్ దిగిపోగానే రేవంత్ రాగానే కరెంటు కోతలు స్టార్ట్ అయిన ఒక చర్చ స్టార్ట్ అయింది, బలంగా మొదలైంది. అంటే ఇది కావాలని కొంతమంది అక్కడ, నేను చెప్పాను కదా గవర్నమెంట్కి సహకరించట్లేదు కొంతమంది. ఇప్పుడు నిన్న ఒక ఆఫీసర్ గురించి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయన ఎలక్ట్రిక్ రెగ్యులేటర్ అథారిటీ దాంట్లో ఉన్నాయని కూడా ఇంకా ఏదో డ్రామాలు చేస్తున్నాడు, ఆయన సంగతి చూస్తాను కూడా మాట్లాడాను. అంటే కరెంటు కోతలు కృత్రిమంగా ఉన్నాయా, నిజంగా కరెంటు కొనడంలో ఇబ్బంది ఉందా, సప్లైలో ఇబ్బంది ఉందా అన్న విషయాన్ని కూడా మనం ఆలోచించుకుంటే గతం కంటే మాత్రం కొంత పెరిగింది. అప్పుడప్పుడు వచ్చు, అంతకుముందు 1-2 గంటలు పోతే ఇప్పుడు 3 గంటలు పోతుంది అనుకోవచ్చు. అందుకే లేవు అనేది పర్లేదు. అంటే మన సిటీలలో అయితే మనం పెద్దగా మనమైతే చూస్తున్నాం, హైదరాబాద్ లో పెద్ద కోతలు అయితే ఈ లాస్ట్ 3 months అయితే పెద్దగా ఏం చూడలేదు. అప్పుడప్పుడు పోయి వస్తుంది, అంటే సమంగానే ఇచ్చారు. కరెంటు కోతలు ఉన్నాయంటూ 33% మంది సమాధానం ఇచ్చారు, లేవు అంటూ 40% మంది ఇచ్చారు, అప్పుడప్పుడు అంటూ కూడా 27% మంది ఇచ్చారు. కాబట్టి దీన్ని మనం ఓకే రైట్. నెక్స్ట్ అంశం చూద్దాం. మీ ప్రాంతంలో సాగు తాగునీటి సమస్య ఉందా అంటే ఉంది అని 31% మంది, లేదు అని 45% మంది, అప్పుడప్పుడు అంటూ 24% మంది వారి సమాధానాన్ని తెలిపినట్టుగా కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. కృష్ణ గారు దీని గురించి ఏమంటారు? అంటే ఇప్పుడు సమ్మర్ మొదలైపోయింది. నాట్ ఓన్లీ సమ్మర్, లాస్ట్ 10 నెలల నుంచి వర్షం లేదు తెలంగాణలో. అది కాంగ్రెస్ పార్టీ దురదృష్టం అనుకోవాలా, రేవంత్ రెడ్డి అనుకోవాలా తెలియదు. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరం వర్షాలు పడలేదు. 2016 ఆ టైంలో కొంచెం కరువులాగా అనిపించింది. కానీ 16 నుంచి 23 వరకు 7 సంవత్సరాలు నాన్ స్టాప్గా వర్షాలు పడ్డాయి. చెరువులు ఎండిపోయినాయి, అలుగు పోసింది, ఎండాకాలంలో కూడా నీళ్లు చూసినాం. సడన్ గా లాస్ట్ 10 months నుంచి, ఎన్నికలకు ముందు 5 నెలల నుంచి వర్షాలు లేవు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా తాగునీటి సమస్య భయంకరంగా ఉందంటూ కూడా ఒక వార్త అయితే 2-3 రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. వార్త ఎందుకంటే మా అపార్ట్మెంట్ లో మేము రోజు 6 ట్యాంకర్ తెప్పిస్తున్నాం. ఓకే, నీళ్లు సరిపోక. నీకు వేరే వార్తలు అవసరం లేదు. నా సొంత అపార్ట్మెంట్ లో, నేను ఉంటున్న అపార్ట్మెంట్ లో మీ పక్కనే ఉంటా. నేను 6 ట్యాంకర్ తెప్పిస్తుంది మా అసోసియేషన్. 6 ట్యాంకర్. ప్రకృతి విపత్తులు గవర్నమెంట్ మీద గవర్నమెంట్ మీద వేయలేదు, అందుకనే ఇది నేచురల్ కలామిటీ, ప్రకృతి వల్ల వచ్చిన ఇదే తప్ప దీంట్లో రేవంత్ రెడ్డి చేసేది లేదు, కేసీఆర్ చేసేది ఏం లేదు. ఈ 100 రోజుల్లో రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు ఏముంటాయి? అదేముండదు. బేసిక్గా వర్షమే లేదు, గ్రౌండ్ వాటర్ ఇదైపోయింది. సో అందుకనే మీకు ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు పెరిగింది. మీరు బెంగళూరు చూడండి, స్నానం చేయడానికి ఆఫీసులలో పోతున్నారు, ఇంటికాడ నీళ్ళు లేక. ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటి అందరూ తాగునీటి కోసం కూడా ఇబ్బందులు పడతారు. ఈ సంవత్సరం హాట్ గా ఉంటది, వర్షాలు ఉండవని ఆల్రెడీ వెదర్ రిపోర్ట్ చెప్పింది. సో అందుకే రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్తారంటే తాగునీళ్ళు కొంచెం కష్టపడాలి, కష్టం ఉంటుందని ఆయన కూడా జనాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నెక్స్ట్ అంశం చూద్దాం. ఎవరి పరిపాలన బాగున్నది అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది అంటూ 44% మంది తెలంగాణ ప్రజలు వారి అభిప్రాయాన్ని తెలపగా, కేసీఆర్ గారి పరిపాలన బాగుంది అంటూ 42% మంది వారి అభిప్రాయాన్ని అయితే తెలియజేశారు. ఇద్దరిది కాదు అంటూ మార్పు కోరుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మరో 14% మంది ఉన్నట్లుగా కూడా ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. సార్ దీని గురించి ఇందులో రేవంత్ రెడ్డికి 44 రావడం విశేషం కాదు, కేసీఆర్కి ఇంకా 42 మార్కులు రావడం విశేషం.
కేసీఆర్ని గద్దెదించిన 3 నెలల తర్వాత 42% మార్కులు తెచ్చుకోవటం అంటే ఆల్ స్కీమ్స్ బెనిఫిషియరీస్ అందరూ ఇంకా కేసీఆరే మా లీడర్ అని అనుకుంటున్నారు అర్థమవుతుంది. సో అంటే కేసీఆర్కి ఇంకా కూడా ఇది రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల మీద ఏదైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా అంటే అవకాశం లేదు. ఎందుకంటే ఇదేంటంటే మనకు సాలిడ్గా జస్ట్ రైతు బంధు పెన్షనర్ల ఒపీనియనే మనకి రిఫ్లెక్ట్ అయింది. ఏది కళ్యాణ్ లక్ష్మి, రైతు బంధు, ఈ 2-3 స్కీమ్ల రిఫ్లెక్ట్ అయింది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ కనపడే పరిస్థితి లేదు. సో అందుకే ఇంకా వాళ్ళకు ఇది అక్కడ అసలు కనపడదు. ఓకే, నెక్స్ట్ అంశం చూద్దాం. రేవంత్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందన్న నమ్మకం ఉందా అనేటువంటి ప్రశ్న తెలంగాణ ప్రజల ముందు ఉంచినప్పుడు ఉంటుంది అంటూ 47% మంది తెలంగాణ ప్రజలు వారి అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశారు. మధ్యలో కూలుతుంది అంటూ 23% మంది సమాధానాన్ని తెలియజేశారు. చెప్పలేమంటూ కూడా మరో 30% మంది వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. సార్ దీని గురించి ఏమంటారు? సింపుల్ ఈ రెండు కలిపి చూడండి ఒకసారి ఎంత అవుతుంది. 53% అంటే కూలే అవకాశం ఉందంటారా? నిన్న మొన్న ప్రతి ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు, నా ప్రభుత్వాన్ని కూలుస్తారట అనే మాట్లాడుతున్నారు కదా. ఈవెన్ ఈటెల రాజేందర్ చెప్తున్నారు, బీజేపీ లక్ష్మణ్ చెప్తున్నారు, బండి సంజయ్ చెప్తున్నారు, అరవింద్ కేటీఆర్ చెప్తున్నారు, హరీష్ రావు చెప్తుండే ఇదంతా 9తో ఊడిపోయే ముక్కు, 6 నెలల్లో దీని పని అయిపోతుంది అని చెప్తున్నారు. అసలు కొంతమంది ఇక బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది, బీఆర్ఎస్ నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్ళిపోతున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆ పరిస్థితులు ఉన్నాయంటారా? బీఆర్ఎస్ ఎందుకు కూలుస్తుంది అనుకుంటాను, మీరు బీజేపీ కూడా కూలవచ్చు కదా. ఓకే, ఈ పని బీజేపీ బీఆర్ఎస్ తో కలిసి కూడా ఒక హరీష్ రావును ఎవరినో బయటికి తీసుకొచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని బీజేపీ ఎమ్మెల్యేలను కలిపి కాంగ్రెస్ నుంచి కూడా ఒక బ్యాషన్ తీసుకొని హరీష్ సీఎం చేస్తే బీజేపీ సీఎం అయిపోతాడు కదా. ఓకే, అంటే ఆ రకంగా కూడా అడుగులు పడుతున్నాయి అంటారా? ఖచ్చితంగా ఎప్పటి నుంచో ఉంది ఈ ప్లానింగ్. ఇంకొక ఏకనాథ్ షిండేని తెలంగాణలో పుట్టిస్తారనే విషయంలో ఎలాంటి డౌట్ లేదు. అది ఎప్పుడు జరుగుతుంది అనేది వెయిట్ ఫర్ పీరియడ్ అంతే. ఓకే ఓకే కృష్ణ గారు, నెక్స్ట్ అంశం చూద్దాం. సీఎంగా రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారు అంటే తెలంగాణ ప్రజలు 37% మంది 25 మార్కులు వేస్తామంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 50 మార్కులు వేస్తామంటూ 54% మంది తెలంగాణ ప్రజలు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 75 మార్కులు వేస్తామంటూ 9%, 100 మార్కులు వేస్తాం అనేవాళ్ళు అసలు లేరు అనేది ఇక్కడ గమనార్హం. సార్ దీని గురించి ఏమంటారు? 100 మార్కులు మహాత్మా గాంధీ కూడా రావు, రాసి పెట్టుకోండి. ఓకే, 100 మార్కులు ఇప్పుడు రేవంత్ రెడ్డికి రావడం అనేది అసాధ్యం. ఏ సీఎం కూడా 100 మార్కులు వేయటం అనేది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అసాధ్యం. ఓకే, కాకపోతే నేను చెప్పాను కదా సింపుల్ పాస్ మార్కులు నేను రేవంత్ రెడ్డి గారి. ఓకే, ఇప్పుడు కూడా ఆయన యాటిట్యూడ్, ఆయన అంత అగ్రెసివ్గా తిరగటం, ప్రభుత్వంలో టక్క నిర్ణయాలు తీసుకోవటం, రోజుకు 18-19 గంటలు పనిచేస్తూ ఎక్కడ కూడా రెస్ట్ లేకుండా అటు రాజకీయం పార్టీని చూసుకుంటూ ఇటు ప్రభుత్వాన్ని చూసుకుంటూ 2 రకాలుగా ఆయన మేనేజ్ చేస్తూ పనిచేయడం వల్లనే ఆ 50 మార్కులన్నీ వస్తున్నాయి.